దేహమే తన యొక్క స్వతంత్రంలో ఉండినప్పుడు తన దేహంలో ఏ భాగంలో కొంచెం దోషం కలిగినప్పటికీ దేహము దానిని సరి చేసుకోగలుగుతుందా? If you think that the body is independent, when there is any defect in any one of the limbs of the body, can it correct it on its own? లేదు లేదు. No. కేవలము కర్త కర్మ క్రియలు కూడాను భగవత్ స్వాధీనంలోనే ఉంటున్నాయి. The subject, predicate and object are in the control of God. కర్త మాత్రమే కాదు, not merely the subject, క్రియ మాత్రమే కాదు, not merely action, కర్మ కూడాను భగవత్ స్వాధీనం నందే ఉంటుండాలి. the action is under God's control. కర్మ ఫల ప్రదాయ నమః అని భగవంతునికి పేరు. We call God as the giver of the results of our action. నీవు కాయముతో కర్మను ఆచరిస్తున్నావే కానీ ఆ కర్మల యొక్క ఫలితమును భగవంతుడే అనుగ్రహిస్తున్నాడు. You undertake activity with this body, ఈ but the సత్యాన్ని consequences are given by God. మూర్ఖులు కేవలం ప్రకృతిని వశం గావించుకున్నామని అనేక విధములుగా ఆడంబరం చేస్తున్నారు. Fools who do not understand this principle, they are full of self-aggrandizement, thinking that they have authority over nature. తమ శక్తుల చేతను, తమ యొక్క మేధాశక్తుల చేతను, తమ యొక్క విజ్ఞాన శక్తుల చేతను ప్రకృతిని వశము గావించుకుంటున్నామని భావిస్తున్నారు. They feel that they have got a control over nature with the use of their faculties, intelligence, science and technology. అయినటువంటి యొక్క హిరణ్యకశిపుడే ఆనాడే దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించాలని చూచాడు. A great scientist of eminence of Hiranyakashipu wanted to exercise authority over పంచభూతములు nature. కూడాను తన హస్తగతం గావించుకున్నాడు. He could catch hold of 5 elements. కానీ But ప్రకృతిని మాత్రం వశం చేసుకోలేకపోయాడు. he could not control the nature completely. దానికే తన కుమారుడైనటువంటి ఒక చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. Prahalada, his son, so young, tender, said this. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. You could conquer all the worlds in a moment of time. చిత్తము అనగా నీ చిత్తాన్ని నీ వశం చేసుకోలేకపోతున్నావు. But you could not control your mind. ఏమి ప్రయోజనము? What is the use? లోకములన్నీయున్ గడియలో జయించిన వాడవు. Within a moment you conquered all the worlds. నీ చిత్తమును గెలువనేరవు. You could not conquer your mind. ఈ చిత్తం అనేటువంటిది ఏమిటి? అక్కడనే దైవ శక్తి ఉంటుండేది. Where is this mind? There you find God's power. దానిని జయించినప్పుడే ఈ ప్రకృతిని జయించిన వాడవుతాడు. When once you control your mind, you will be exercising authority over nature. కనుకనే So, మొట్టమొదట ప్రాణతత్వమైనటువంటి యొక్క భగవంతుని సాధించడానికి పూనుకోవాలి. అతని అనుగ్రహానికి పాత్రుడు కావాలి. therefore, we should work for God's grace, which is the life principle.